హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లాయర్ ఇంటికి రాగానే పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. లాయర్ గారు ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా మా డాడ్ని విడిపించడానికే అయి ఉంటుంది. ఎంతైనా ఈ తండ్రి కొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, థ్యాంక్ గాడ్ అని పల్లవి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది. ఇక లాయర్ గారు చూడండి, చక్రధర్ గారు బయటికి రావాలి అంటే అవని అక్షయ్ గారు సంతకం పెట్టాలి. మీరు సైన్ చేస్తే ఆయన ఈరోజు సాయంత్రానికల్లా బయటికి వచ్చేస్తారు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ వైపు చూసి వద్దు అన్నట్టుగా తలాడిస్తూ ఉంటుంది. కానీ అక్షయ్ మాత్రం మా నాన్న కోసం నేను చక్రధర్ గారిని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నాను అని చెప్పగానే అవని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి పల్లవి అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక లాయర్ గారు ఇచ్చిన పేపర్స్ పైన అక్షయ్ సంతకం పెడతాడు. అక్షయ్ సంతకం పెట్టగానే ఇక లాయర్ గారు అవని గారు కూడా సైన్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే అని అంటాడు. ఇక అవని పెన్ను చేతిలో పట్టుకొని సైన్ చేస్తూ ఉంటే ఇక పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటారు. అవనికి మాత్రం పల్లవి అన్న మాటలు, చక్రధర్ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ మాటలు గుర్తుకు వచ్చి ఇక అవని ఒక్కసారిగా పెన్నుని విసిరి కొడుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. పల్లవి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవని, ఏంటి సైన్ పెట్టావని అని అక్షయ్ అంటూ ఉంటే, లేదండి, నేను సంతకం పెట్టలేను. ఆ దుర్మార్గుడు బయటికి వస్తాడు అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను సంతకం పెట్టను అని అవని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక భానుమతి కూడా, ఏంటే సంతకం పెట్టంటే అలా చూస్తావేంటి, సంతకం పెట్టు, నా అల్లుణ్ణి విడిపించండి అని అంటూ ఉంటే ఈ అవని మాత్రం చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అక్షయ్ కూడా అవని సైన్ చేయవని అని అంటాడు. రాజేంద్ర కూడా, అమ్మ అవని, ఈ ఒక్కసారికి నా మాట విని సంతకం పెట్టమ్మా, మన ఇంట్లో గొడవలన్నిటికీ ఆ చక్రధరే కారణమవుతున్నాడు. ఆ చక్రధర్ని విడిపిస్తే మన ఇల్లు ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇక రాజేంద్ర అంటూ ఉంటే, లేదు మామయ్య, నేను సంతకం పెట్టలేను, నన్ను ఎవ్వరూ ఏమీ అడగొద్దు అని అవని అంటుంది. అప్పుడే పల్లవి, నాకు తెలుసు ఈ అవని మా డాడ్ బయటికి రావడానికి అస్సలు ఒప్పుకోదని. ఈ అవనికి మా డాడ్ అంటే ఎందుకంత పగో అర్థం కావట్లేదు. డాడ్ పైన అంత కోపంగా ఉన్న బావగారే ఒప్పుకున్నారు, మామయ్య గారు ఒప్పుకున్నారు, ఇంట్లో వాళ్ళంతా కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ అవనికి మాత్రం మా డాడ్ బయటికి రావడం ఇష్టం లేదు. ఎందుకక్క, ఎందుకు నీకు మా నాన్నంటే అంత పగ, కారణం చెప్పు అని పల్లవి అంటూ ఉంటే అవని ఇక చూస్తూ ఉంటుంది. నన్ను ఎవ్వరూ ఏమీ అడగొద్దు, నేను మాత్రం సైన్ పెట్టలేను, ఆ మనిషి బయటికి రావడానికి వీల్లేదు అని అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని చేసిన పని చూసి ఇంట్లో అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు. పల్లవి అయితే తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లాస్ట్ చివరి నిమిషంలో మా డాడ్ బయటికి రాకుండా ఆగిపోయాడు, అంతా ఈ అవని వల్లే. నేను ఎంత ప్లాన్ చేసినా ఈ అవని మాత్రం అస్సలు తగ్గడం లేదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి కూడా, అసలు ఏంట్రా అవని ఎందుకు అలా చేస్తుంది, ఇంట్లో అందరం ఇంతలా చెప్తున్నాం, అయినా కూడా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని పార్వతి అంటూ ఉంటే అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే రాజేంద్ర బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అవని ఎంత చెప్పినా సైన్ చేయకపోవడం రాజేంద్రకి అనుమానంగా ఉంటుంది. అసలు అవనికి ఏమైంది, అవని అంత స్ట్రాంగ్గా ఉంది అంటే, అంత మొండిగా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడం కోసం అక్షయ్ కూడా ఒప్పుకున్నాడు. కానీ అవనికి ఏమైంది,
తను బాధపడ్డా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఇంట్లో అందరికంటే అవనియే ఎక్కువ కోరుకుంటుంది. కానీ ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ ఆ చక్రధర్ జైల్లో ఉండడమే కారణమని తెలిసినా కూడా అవని ఎందుకు అతన్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకోవడం లేదు? నిజంగా ఆ చక్రధర్ మా ఆస్తిని లాక్కొని మా కుటుంబానికి చేసిన ద్రోహం వల్లే అవని ఇలా చేసిందా? లేకపోతే ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా? ఎలా తెలుసుకోవాలి అని రాజేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అవని రాజేంద్ర కాడికి వస్తుంది. మామయ్య గారు రండి భోంచేద్దురు కానీ అని అంటుంది. ఇక రాజేంద్ర అమ్మ అవని నిన్నొక విషయం అడగొచ్చా అని అనగానే ఏంటి మామయ్య గారు అని అంటుంది. అదేనమ్మా, అసలు నువ్వు ఈరోజు ఎందుకు ఆ పేపర్స్ పైన సైన్ పెట్టలేవు అని అనగానే అవని మామయ్య నాకు ఆ మనిషి చేసిన దారుణాలు గుర్తుకు వచ్చే నేను సైన్ పెట్టలేను. మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు. అలాంటి మనిషి బయట ఉంటే మన కుటుంబానికి చాలా ప్రమాదం. అందుకే మామయ్య, అందుకే నేను సైన్ పెట్టలేను అని అనగానే ఇక రాజేంద్ర లేదమ్మా లేదు, నువ్వు ఇంకేదో దాస్తున్నావు. ఆ చక్రధర్ విషయంలో మన కుటుంబానికి చేసిన ద్రోహమే కారణమైతే మన కుటుంబంలో ఇంతమందిని ఆ చక్రధర్ని క్షమించాము. అతన్ని బయటికి తీసుకురావాలని అందరం అనుకున్నాము. కానీ నువ్వు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఏ విషయంలోనైనా నువ్వు అందరి మంచి ఆలోచించే నువ్వే ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదంటే నేను ఆ ఒక్కటే కారణం అనుకోనమ్మా, ఇంకేదో కారణం ఉంది చెప్పమ్మా అని అనగానే ఈ కావని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదేం లేదు మావయ్య, పదండి భోంచేద్దురు, ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది. రాజేంద్ర అవని మాటలు విని అర్థమైందమ్మా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని నీ మాటలను బట్టే అర్థమైంది. అసలేమైందో చెప్పమ్మా అని రాజేంద్ర అడుగుతాడు. ఇప్పుడు నన్నేమీ అడక్కని మామయ్య అని అవని వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అవని నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటాడు. దాంతో అవని ఆగిపోయి మామయ్య అని అంటుంది. చెప్పమ్మా, తండ్రి లాంటి వాణ్ణి అడుగుతున్నాను, అసలేంటో చెప్పు అని రాజేంద్ర అడుగుతాడు. ఇక అవని చెప్తాను మామయ్య చెప్తాను, ఇప్పటి వరకు ఈ నిజాన్ని మా అమ్మ నాకు ఆ చక్రధర్కి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ నిజాన్ని మీతో చెప్తాను అని అనగానే ఇక రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నీకు చక్రధర్ మీ అమ్మ మీ ముగ్గురికే తెలిసిన నిజం ఏంటది అని అడుగుతాడు. అప్పుడు అవని మామయ్య ఆ చక్రధర్ ఎవరో కాదు మామయ్య, నా కన్న తండ్రి అని చెప్తుంది. అది విని రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును మామయ్య, మా అమ్మని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మకి నేను భరత్ పుట్టిన తర్వాత మమ్మల్ని రోడ్డు పైన వదిలేశాడు. పాపం మా నాన్న చేసిన మోసం అమ్మకి తెలిసి అమ్మ ఎంతో బాధపడి కుమిలిపోయింది. ఇన్ని రోజులు తన పిల్లలకి తండ్రి ఎవరో తన భర్త ఎవరో చెప్పుకోలేక ఎంతగానో క్షోభని అనుభవించింది. నాకే కొన్ని రోజుల తర్వాత నిజం తెలిసింది. నేను ఆ చక్రధర్ని నిలదీశాను. ఇప్పటికైనా మా అమ్మే తన భార్య అని, మేము తన పిల్లమని ఒప్పుకోమని ఎంతగానో బ్రతిమలాడడం ప్రాధేయపడ్డాం. కానీ ఆ చక్రధర్ మా మాట వినలేదు మావయ్య. అది కాక మా అమ్మని కూడా చంపాలని చూశాడు. మా అమ్మని చాలా కష్టం మీద కాపాడుకున్నాము అని చెప్పి ఇక అవని చెప్తూ ఉంటే రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నమ్మలేకపోతున్నాం, ఆ చక్రధర్ ఎంతో మోసగాడు దుర్మార్గుడు అనుకున్నాం, కానీ ఇలా ఒక ఆడదానిని జీవితం నాశనం చేసిన నీచుడు అనుకోలేదు అని అనగానే అవును మావయ్య, మా అమ్మని చంపాలని చూశాడు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ చక్రధర్ నోటితోనే మా అమ్మే తన భార్య అని, మేము తన పిల్లలమని చెప్పిస్తానని అతనితో నేను ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి మామయ్య, అలాంటి దుర్మార్గుణ్ణి బయటికి తీసుకురమ్మని చెప్తున్నారా? మా అమ్మకి 30 ఏళ్ళుగా నరకమేంటో చూపించారు. మేము తండ్రి ఎవరో తెలియని వాళ్ళమని ఇంట్లో వాళ్ళంతా సూటిపోటి మాటలు అంటున్నా భరిస్తున్నాము. వాడి నోటితో మేమే తన పిల్లలమని చెప్పలేకపోతున్నాడు. చెప్పడానికి ఆ మనిషికి అహంకారం అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పండి మామయ్య, ఇప్పుడు చెప్పండి, నేను ఆ దుర్మార్గుణ్ణి ఎందుకు బయటికి తీసుకురావాలి?
అని అవని అంటూ ఉంటే రాజేంద్ర షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అమ్మా, ఈ నిజం పల్లవికి చెప్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో, తను అర్థం చేసుకుంటుందేమో అమ్మా అని అనగానే, లేదు మావయ్య, పల్లవిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నేనే తన సొంత అక్కనని, నేను భరత్ ఆ చక్రధర్ కన్న పిల్లలమని, మా అమ్మ వాళ్ళ నాన్న భార్య అని పల్లవికి ఎప్పుడో తెలుసు మావయ్య అని చెప్పగానే ఇక రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, పల్లవికి ఇవన్నీ తెలుసా అని అంటాడు. అవును మావయ్య, తెలుసు. తెలిసి కూడా తెలిసి కూడా పల్లవి ఎందుకు మరి మిమ్మల్ని ఇంతలా సూటిపోటి మాటలు అంటుంది అని అంటూ ఉంటే, పల్లవి గురించి తెలిసిందే కదా, పల్లవి కూడా మొత్తం ఆ చక్రధర్ బుద్ధులే వచ్చాయి. ఎదుటి వాళ్ళు ఎంత బాధపడ్డా, వాళ్ళు ఎంత క్షోభపడ్డా వాళ్ళ సంతోషమే, వాళ్ళ పంతమే వాళ్ళకి ముఖ్యం మామయ్య అని అవని అనగానే రాజేంద్రకి పల్లవి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఆ చక్రధర్ గారిని బయటికి తీసుకురమ్మంటారా? మీరు ఇంత తెలిసినా ఆ చక్రధర్ని బయటికి తీసుకురమ్మని చెప్తే నేను సంతోషంగా పేపర్స్ పైన సంతకం పెడతాను మామయ్య అని అవని అనగానే, వద్దమ్మా వద్దు, అలాంటి నీచుడు దుర్మార్గుడు ఉండవలసిన చోటు అదే, అక్కడైతేనే వాడికి బుద్ధి వస్తుంది. ఇప్పుడు నువ్వు అక్షయ్ ఒప్పుకున్నా నేను మాత్రం వాడిని బయటికి తీసుకురావడానికి అస్సలు ఒప్పుకోను అని రాజేంద్ర అనగానే ఇక అవని సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ మావయ్య, అర్థం చేసుకున్నందుకు. అన్నట్టు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, అత్తయ్య గారితో కూడా ఈ నిజం చెప్పొద్దు మావయ్య, ఇదంతా ఆ చక్రధర్ ద్వారే బయటపడాలి అని అవని అంటూ ఉంటే రాజేంద్ర కూడా అంటాడు, అలాగేనమ్మా అని అంటాడు. తన పనిలో తను చేసుకుంటూ ఉంటుంది. అందరూ కూడా బయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఆ అవని గదిలో ఆ ఆ పేపర్స్ ఎక్కడున్నాయో వెతకాలి. అవి దొరికితే ఇక అవని కానీ ఆ మీనాక్షి కానీ మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే సరైన సమయం అని చెప్పి పల్లవి అవని గదిలోకి వెళ్ళి ఆ ఆస్తి తాలూకు పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ పేపర్స్ ఆ పల్లవికి ఎక్కడా కనిపించవు. ఈ అవని ఆ పేపర్స్ ఎక్కడ పెట్టింది అని వెతుకుతూ ఉంటే ఇంతలోనే రాజేంద్ర అక్కడికి వస్తాడు. ఏంటి పల్లవి, ఏం వెతుకుతున్నావు అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది మావయ్య, నేను నా ఫోన్ కోసం వెతుకుతున్నాను అని అంటుంది. ఏంటమ్మా, నీ ఫోను అవని గదిలో ఎందుకుంటుంది, నీ గదిలో ఉంటుంది కదా అని అనగానే ఇక పల్లవి ఏం చెప్పలేక కంగారు పడుతూ ఉంటుంది. అది మావయ్య, ఇందాక నేను అక్క గదిలోకి వచ్చాను, అప్పుడు ఫోన్ ఇక్కడ పెట్టాను, మర్చిపోయాను అని అనగానే ఇంతలోనే పల్లవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసి, అదేంటమ్మా, నీ ఫోన్ నీ గదిలో రింగ్ అవుతుంది కదా, మరి అవని గదిలో పెట్టానని చెప్తున్నావేంటి అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇతనికి ఇలా దొరికిపోయాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే రాజేంద్ర నాకు అన్నీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు, ఏం అర్థమవుతున్నాయి అని అంటూ ఉంటే, కొందరి మనుషుల గురించి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా. మనం ఎన్నో చేద్దామనుకుంటాం, కానీ జరిగేది ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటే పల్లవికి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య మీరు, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నీకు అర్థమయ్యే టైంలో అర్థమవుతుందిలేమ్మా అని రాజేంద్ర చెప్పగానే, సరే మావయ్య అని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేంద్ర ఈ పల్లవిని చూస్తుంటే అవని గదిలో దేనికోసమో తెగ వెతికేస్తుంది. అసలు అది ఏమై ఉంటుంది అని రాజేంద్ర సేపటి తర్వాత ఉంటాడు. పార్వతి గదిలో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర పార్వతి దగ్గరికి వెళ్ళి, ఏంటి పార్వతి, ఏ విషయం గురించి అంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, మనమంతా ఇక్కడ సంతోషంగా ఉన్నామండి, కానీ నా ఆడపడుచు అక్కడ చాలా బాధపడుతుంది, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది, తన బాధని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందండి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, పార్వతి, ఆ నీచుని పెళ్లి చేసుకొని మా చెల్లెకి చాలా అన్యాయం చేశాము, కానీ తప్పదు కదా అని అంటూ ఉంటే, ఏంటండి మీరు కూడా అలాగే అంటున్నారు, అక్షయ్ ఒప్పుకున్నట్టు అవని కూడా చక్రధర్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకుంటే
చక్రధర్ అన్నయ్య బయటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వదిన అన్నయ్య సంతోషంగా ఉండేవాళ్ళు. దీనంతటికీ కారణం అవనియే అండి అని అనగానే ఇక రాజేంద్ర, పార్వతి, నా పెద్ద కోడలు ఏది చేసినా ఆలోచించే చేస్తుంది. తను ఇలా చేసింది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అంటూ ఉంటే పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటండి, నిన్నటి వరకు మీరు కూడా ఆ చక్రధర్ని బయటికి తీసుకురమ్మనే చెప్పారు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అవును పార్వతి, ఆ చక్రధర్ని బయటికి తీసుకురావాలని అనుకున్నాను. కానీ వాడెలాంటి వాడో తెలిసాక ఇక వాడు అక్కడ ఉండడమే కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు అవని, అక్షయ్ ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నా నేను మాత్రం ఒప్పుకోను అని రాజేంద్ర చెప్పగానే పార్వతి షాక్ అయిపోతుంది. మరి అక్కడ మీ చెల్లెలి పరిస్థితి ఏంటండి అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, మా చెల్లెలు కూడా తొందరలోనే అన్నీ తెలుస్తాయి, అప్పుడు తనే అర్థం చేసుకుంటుంది అని రాజేంద్ర చెప్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర బయటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈ నిజం రాజేశ్వరికి చెప్పాలి. నా చెల్లెలు అక్కడ నీచుడి గురించే ఆలోచించి చాలా బాధపడుతుంది. వాడు ఎలాంటి వాడో తెలిస్తే వాడి మీద తనకి అసహ్యం పుడుతుంది. అప్పుడైనా వాడు అక్కడ ఉండడమే కరెక్ట్ అని నా చెల్లెలు తెలుసుకుంటుంది అని చెప్పి రాజేంద్ర రాజేశ్వరితో మాట్లాడడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి డోర్ నాక్ చేయగానే రాజేశ్వరి వచ్చి డోర్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ వాళ్ళ అన్నయ్య ఉండడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అన్నయ్య అని పిలవబోతూ ఒక్కసారిగా కోపంగా ఎందుకు వచ్చావు అని అంటుంది. అమ్మ, నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పగానే ఇంకా ఏముందని మాట్లాడతారన్నయ్య, నాతో మాట్లాడడానికి ఏం మిగిల్చారు? మీ పెద్ద కొడుకు కోడలు, నా భర్త లేకుండా ఈ ఇంట్లో ఒంటరి దానిలో ఉండిపోయాను అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, అమ్మ, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో, నీ భర్త ఎలాంటి వాడో అని అంటూ ఉంటే, అవునన్నయ్య, నా భర్త మీ కుటుంబానికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, అది నేను కాదనడం లేదు. కానీ మీ ఆస్తులు మీకు వచ్చాయి, మీరంతా కలిసిపోయారు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు నా భర్తని కూడా తిరిగి బయటికి తీసుకురావచ్చు కదన్నయ్య, అదే కదా నేను అడిగేది అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర, చూడమ్మా, ఆస్తి విషయమో మా కుటుంబానికి ద్రోహం చేసిన విషయంలోనైనా నీ భర్తని క్షమిస్తాం. ఒక ఆడదాన్ని మోసం చేసి పెళ్లి చేసుకొని తనతో 2 బిడ్డల్ని కానీ వాళ్ళని రోడ్డున పడేసిన విషయంలో మాత్రం నీ భర్తని క్షమించలేనమ్మా అని చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నా భర్త ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయడం ఏంటి? లేదన్నయ్య, నేను నమ్మను. ఆయన చెడ్డవాడే కావచ్చు, మీ కుటుంబానికి ద్రోహం చేయొచ్చు, కానీ ఒక ఆడదాన్ని ఇంతలా మోసం చేసేంత నీచుడు కాదన్నయ్య అని అనగానే, అమ్మ, నేను చెప్తుంది నిజం. నీ భర్త ఒక ఆమెని మోసం చేశాడు, తనతో 2 బిడ్డల్ని కన్నారు. ఇప్పుడు వాళ్ళెవరో నాకు తెలియదన్నట్టు వాళ్ళని గాలికి వదిలేశారు. పాపం, తన భర్త ఎవరని, తన పిల్లలకి తండ్రి ఎవరని సమాజం అడిగే ప్రశ్నలకి ఆమె ఎంత బాధపడిందో, ఎంత క్షోభను అనుభవించిందో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య, ఒక ఆమె అంటున్నా, అసలు ఎవరామె అని అనగానే, ఇంకెవరమ్మా, అవని వాళ్ళ అమ్మ మీనాక్షి అని చెప్పగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఆ మీనాక్షి అని అంటూ ఉంటే, అవునమ్మా, ఆ మీనాక్షి ఎవరో కాదు, నీ భర్త రెండో భార్య అవని భరత్లు, నీ భర్తకి పుట్టిన పిల్లలు అని చెప్పగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్యా అని అంటూ ఉంటే, ఇక నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమమ్మా, అందుకే ఈ విషయం కోసమే అవని ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడం లేదు, అంతేకాని అవని ఎలాంటిదో నీకు తెలీదా అని రాజేంద్ర అంటూ ఉంటాడు. ఈ విధంగా రాజేశ్వర్కి నిజం చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.